وأراقب الرحمن جل جلاله وتقدست أسماؤه وتعالى وأكون للوطن الحبيب مشيدا أنمى సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త భూమి ఆకాశాల నిర్మాత పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి లోపలికి వచ్చి కూర్చోండి. అతి ప్రాముఖ్యమైనటువంటి రోజు ఇవాళ. ఎలాంటి రోజు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్. మేము ఈ ఖురాన్ను ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్. అసలు లైలతుల్ ఖద్ర్ అంటే నువ్వేమనుకుంటున్నావు? అల్లా ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఇలా ప్రశ్నించడం అనేది అల్లాహ్ యొక్క ఆనవాయితీ. అది వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్. ఆ లైలతుల్ ఖద్ర్ అంటే నువ్వేమనుకుంటున్నావు? లైలతుల్ ఖద్ర్ ఖైరుమ్ మిన్ అల్ఫ్ షహర్. ఆ లైలతుల్ ఖద్ర్ 1000 నెలల కంటే శ్రేష్టమైనది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇద్ని రబ్బిహిమ్ మిన్ కుల్లి అమ్ర్. ఆ ఘనమైన రాత్రి యందు ఆత్మ జిబ్రీల్ మరియు దైవదూతలు ఈ భూమిపైకి దిగుతారు సమస్త వ్యవహారాలను తీసుకొని. సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. ఆ యొక్క అశాంతమైనటువంటి ఆ ఘనమైన రేయి ఫజ్ర్ వరకు ఉంటుందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. అలాంటి ఘనమైనటువంటి రేయి అంటే నువ్వు నిరంతరము 83 సంవత్సరాల 4 నెలలు ఎంత కష్టపడితే, ఎంత శ్రమిస్తే పుణ్యం వస్తుందో ఆ పుణ్యం అంతా ఒకే రాత్రిలో వచ్చేస్తుంది నీకు. అయితే నీలో చిత్తశుద్ధిని బట్టి, నీలో నీయత్తును బట్టి, నువ్వు చేసే భక్తిని బట్టి వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బడేరాత్ పేరుతో మనోళ్ళు మేలుకుంటారు. ఎలా మేలుకుంటారో ముఖ్యంగా నేను మా ఊర్లో చూసా. మర్కజ్ మజీద్ ముందర రోడ్డులో డివైడర్ ఉంది. ఎలా మేలుకుంటారంటే మేలుకుంటారు. కొందరేమో పెద్దోళ్ళు సిగరెట్లు తాగుతూ మేలుకుంటారు, కొంతమంది టీలు కాఫీలు తాగుతూ బాతాకాని పెట్టుకుంటూ మేలుకుంటారు. అట్ట మేలుకుంటే నీకు లైలతుల్ ఖద్ర్ ప్రాప్తం అవుతుందా? అంటే మేలుకోవడం అంటే ఏదో ఒక విధంగా మేలుకోవడమా? ఇబాదత్తులో గడపాలి, ఇబాదత్తులో గడపాలి. ఖురాన్ చదువుతూనో, జిక్ర్ చేసుకుంటూనో, దువా చేసుకుంటూనో, తౌబా చేసుకుంటూనో, లేకపోతే నఫిల్ నమాజులు చదువుకుంటూనో, ధార్మిక విషయాలలో నువ్వు మస్జిద్లో ఉండి గడిపితే అది నీకు ప్రాప్తం అవుతుంది. రోడ్డు మీద సిగరెట్ తాగుతూ మేలుకుంటే అది నీకు పుణ్యం వస్తుందా? టీలు కాఫీలు తాగి బాతాకానీలు పెట్టుకుంటూ మేలుకుంటే నీకు పుణ్యం వస్తుందా? ఇది కాదు లైలతుల్ ఖద్ర్ను పొందే విధానం, ఇది కాదు. అలాగే మొన్న వేంపల్లికి వెళ్ళాం. వేంపల్లిలో బయాన్ చేస్తుంటే మస్జిద్ బయట ఉండేది జస్ట్ 60-70 మంది ఉన్నారు. రోడ్డు మీద చూస్తే 100 మంది పైన ఉన్నారు. అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, గుంపులు గుంపులుగా. మన కుర్రాళ్ళు అయితే కనుక ఇక బైక్ రేసులు ఓను తోలుతున్నారు. ఆ పోలీసులు ఒకవైపు తిరుగుతున్నారు వాళ్ళ కోసం. ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈరోజు సమాజానికి మనం? ఇస్లాం అంటే ఏంటి? ఈరోజు ఏం మెసేజ్ వెళ్ళిపోతుంది? మనల్ని చూసి ముస్లిమేతర సమాజం ఏం నేర్చుకుంటుంది? ఒకసారి మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. ఆ సిఐ గారు వచ్చి అన్నారు, హజరత్ ఏంటి ఈరోజు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అని అందరూ మేలుకుంటే పుణ్యం వస్తుందని చెప్పేసి ఈ విధంగా చాలామంది చెబుతూ ఉంటారు పెద్దలు. మరి కుర్రాళ్ళు ఏంటి ఎంతో తలకాయ నొప్పి అయిపోతుంది మాకని చెప్పేసి చెప్పుకొచ్చారు.
మేలుకుంటారు. ఇప్పుడు ముస్లిమేతర సోదరులు కూడా ఏకాదశి రోజున మేలుకుంటారు. 3 షోలు సినిమాలు ఆ రోజు ఫ్రీ. 3 షోలు సినిమా చూస్తా మేలుకుంటే పుణ్యం వచ్చుద్దా? ఇది కూడా మన యూత్ చేసే పని కూడా అదే. కావున ఏదో ఒక వృధా కార్యాలలో గడిపితే లైలతుల్ కద్ర్ రాదు వాళ్ళకి, అది ప్రాప్తం కాదు. నిష్ఠతో పరిపూర్ణమైన విశ్వాసంతో పరలోక కాంక్షతో ఆ వ్యక్తి మస్జిద్లోకి వచ్చి ఇబాదత్ చేసుకోవాలి. అలా వస్తుందే కానీ ఏదో ఒక విధంగా మేలుకుంటే లాభం ఏముంది? సో కావున సోదరులారా, ముఖ్యంగా నేను కొన్ని విషయాలు మీ ముందు ఈరోజు పెడతాను. ఒక్కసారి చూడండి, సమాజం ఈరోజు ముస్లిమేతర సమాజం మనల్ని ఏ విధంగా ఐడియల్గా తీసుకుంటుంది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన సందేశాన్ని విని ఇస్లాం స్వీకరించిన వాళ్ళు కొందరైతే, ఆయన విధానం చూసి, ఆయన మాటలు చూసి, ఆయన పద్ధతులను చూసి మారిపోయి ఇస్లాంలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సోదరులారా, ఈరోజు మనం ముస్లిమేతర సమాజానికి ఏ విధంగా నిదర్శనంగా నిలుస్తున్నామో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక మస్జిద్లో హిందూ సోదరులు ఇద్దరు, వాళ్ళకెందుకు చాలామంది, కొంతమంది హిందూ సోదరులు శుక్రవారం నమాజ్కి వస్తారు. వాళ్ళు కూడా చాలామంది, ఎందుకంటే అల్లాహ్ నమ్మే వాళ్ళు వాళ్ళలో కూడా చాలామంది ఉన్నారు. మన పెద్దలు అన్నారు, రే నువ్వు ఖత్నా చేసుకోలేదు మస్జిద్లోకి రావద్దని చెప్పేసి బయటికి గెంటేశారు. వాడు ఉజు చేసుకుంటా ఏదో కాశీదారం చూశారు, వీడు హిందూ వచ్చాడు రా మస్జిద్లోకి అని చెప్పేసి వాడిని గెంటేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో యూదులు మస్జిద్లోకి వచ్చేవాళ్ళు, క్రైస్తవులు మస్జిద్లోకి వచ్చేవాళ్ళు. ఎంతోమంది ముస్లిమేతరుల ప్రజలు మస్జిద్లోకి వచ్చేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద తీర్పులు కోరేవారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట మందలింపు జరిపేవారు. మరి అలాగే యమన్ దేశానికి చెందినటువంటి, యమామా దేశానికి చెందినటువంటి ఒక రాజు ఏ విధంగా ఇస్లాం స్వీకరించాడు? సుమామా బిన్ ఉసాల్ ఎలా ఇస్లాం స్వీకరించాడు? సుమామా బిన్ ఉసాల్ అప్పటికే సహాబీలను చాలామందిని చంపేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చేసిన వాగ్దానాన్ని, ఒప్పందాన్ని భంగపరిచేశాడు. నమ్మించి సహాబీలను చంపేశాడు సుమామా బిన్ ఉసాల్, యమామా దేశానికి చెందిన రాజు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుమామా బిన్ ఉసాల్ ఎక్కడ కనబడితే అక్కడ నిర్బంధించి తీసుకురాడని చెప్పారు. ఆ విధంగా సుమామా బిన్ ఉసాల్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒకానొక రోజున సంకల్పం చేసుకున్నాడు, నేను ఉమ్రాకి వెళ్ళాలని చెప్పేసి. యమామా దేశం నుండి ఉమ్రాకి వెళ్ళాలంటే మదీనా మీదుగానే వెళ్ళాలి, ఇంక వేరే దారి లేదు. అలాంటి సమయంలో రాత్రిపూట రహస్యంగా సుమామా బిన్ ఉసాలు మక్కాకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే, మదీనా శివార్లలో తిరుగుతున్నటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు కొందరు పట్టి తీసుకుని వచ్చారు. మస్జిదే నబవీకి స్తంభానికి కట్టేశారు. స్తంభానికి కట్టేసిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్కి వచ్చారు. ఫజర్కి వచ్చిన తర్వాత చూశారు, మీరు ఎవరిని బంధించి తీసుకొచ్చారో తెలుసా అంటే, మాకు తెలియదు ప్రవక్త, అనుమానంగా రహస్యంగా పోతుంటే పట్టి తీసుకుని వచ్చామన్నారు. ఏ సుమామా బిన్ ఉసాల్ కోసం అయితే మీరు తిరుగుతున్నారో ఆయనే ఈయన అని చెప్పారు. అవునా, మాకు తెలియదు ప్రవక్త అన్నారు. సరే, నా ఇంటి నుంచి ఈయనకి భోజనం పంపించండి, నేను తాగే ఒంటె పాలే ఇతనికి తాపించండి, జాగ్రత్త, ఇతను మీ అతిథి, ఇతని గౌరవ మర్యాదలలో భంగం కలిగించకండి, జాగ్రత్తగా చూసుకోండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహచరులకు చెప్పారు. కట్లు అలాగే ఉన్నాయి, స్తంభానికి కట్టేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటి రోజు వచ్చి అడిగారు, సుమామా ఏంటి నీ ఉద్దేశం అనగానే, ఏం లేదు, నేను మోసగించి మీ వాళ్ళను చంపినందుకు నా మీద ప్రతీకారం తీర్చుకుంటే తీర్చుకోండి, నన్ను చంపేస్తే చంపేయండి, లేదంటే చెప్పండి నష్టపరిహారం కట్టిస్తాను అని అన్నారు. పైగా ఈ మదీనా ప్రాంతం నాకు ఎంత అసహ్యకరమైన ప్రాంతం అంటే, ఈ ప్రపంచంలోనే మదీనా అంటే నాకు అసహ్యకరమైనది. ఈ ప్రపంచంలో అందరికంటే కూడా, మదీనాలో అందరికంటే కూడా మీ ముఖమే నాకు అసహ్యకరమైనది అని చెప్పాడు. పూర్తి కోపంతో రగిలిపోతున్నాడు. తర్వాత మర్యాదల్లో ఏ లోటు చేయడం లేదు. తర్వాత రెండో రోజు అడిగారు, సుమామా ఇప్పుడేమంటావంటే, అనేది ఏం లేదు, చంపేస్తే చంపేయండి, లేదంటే నష్టపరిహారం ఎంత కావాలో చెప్పండి కట్టేస్తాను, లేదంటే క్షమాభిక్ష పెడితే పెట్టండి వెళ్ళిపోతానని చెప్పారు. ఏం మాట్లాడలేదు. మూడవ రోజు కూడా అలాగే అడిగారు. మూడవ రోజు కూడా అదే చెప్పాడు, చంపేస్తే చంపేయండి, లేదంటే నష్టపరిహారం కట్టేస్తానన్నాడు. సుమామాని విడిచిపెట్టండి అన్నారు. కట్లు విప్పారు, వెళ్ళిపోతున్నాడు.
వెళ్ళిపోతున్నాడు. మనసు మస్జిద్లోనే ఉంది, శరీరం మాత్రం బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళాడు, మస్జిదే నబవి ముందర ఒక ఖర్జూరపు తోటలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలువలో నీళ్ళల్లో స్నానం చేశాడు. స్నానం చేసి మళ్ళీ మస్జిదే నబవీకి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి, అల్లా యొక్క ప్రవక్త, నేను కలిమా పలకాలి, నేను ఇస్లాంలోకి రావాలంటే ఏం చేయాలని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా పలికించారు. సోదరులారా, ముస్లిం అయిపోయాడు. ఎలా అయిపోయాడు? ఇస్లాం అంటే బద్ధ శత్రుత్వం కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి మదీనాలో అందరి ముఖాల కంటే మూసలసల ముఖమే అసహ్యకరమైనదని చెప్పినటువంటి వ్యక్తి ఏ విధంగా మారిపోయాడంటే సోదరులారా, అతను మజీదులో 3 రోజులు ఉన్నాడు. ఈ 3 రోజులు మజీదులో ఏం జరుగుతుందో చూశాడు. వాళ్ళు చెప్పుకునేటటువంటి బయాన్లు విన్నాడు, దర్సులు విన్నాడు. మూసలసల వారి మాట మందలింపు, ఆయన యొక్క పద్ధతులు, విధి విధానాలన్నీ చూశాడు. సహాబాలు మూసలసలం పట్ల వారికి ఇచ్చేటువంటి రెస్పెక్టు, ఆ యొక్క మర్యాదలు ఇవన్నీ కూడా చూశారు. ఇస్లాం ఇచ్చేటటువంటి విలువలు ఇవన్నీ కూడా చూసి, వారి బోధనలు విని, ఇవన్నీ చూసిన తర్వాత అతను మారిపోయి ఇస్లాంలోకి వచ్చాడు. సోదరులారా, మరి ఈరోజు మనము ఏ వ్యక్తులైనా మజీదులోకి రాణిస్తున్నామా ముస్లిమేతలను? చెప్పండి ఒకసారి. సోదరులారా, వాళ్ళు రావాలి మజీదుకి, వస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఎలా నమాజ్ చదువుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట చాలామంది మేము గొప్పవాళ్ళము, మీరు అధములు అని చెప్పి తేడా చూస్తున్నారు. అల్హమ్దులిల్లా. కానీ ఇక్కడ ఎలాంటి ఒక తారతమ్యాలు లేవు. బేల్దారి పని చేసుకునేవాడు, కూలి పని చేసుకునేవాడు, ఒక డాక్టరు, ఇంజనీర్ అందరూ కూడా పక్క పక్కనే వచ్చి నమాజ్ చదువుతారు. ఇది చూసే కదా సుమామా బిన్ అసాల్ మారిపోయాడు. చూడాలి సమానత్వం ఎక్కడుంది? మస్జిద్లో ఉంది. ధార్మికపరమైనటువంటి పుణ్యకరమైనటువంటి మాటలు మస్జిదులలో జరుగుతున్నాయి. సత్కార్యాల గురించి, మంచి పనుల గురించి, సమాజ బాగోగుల గురించి, తల్లిదండ్రుల విధేయత గురించి, బంధాలు బంధుత్వాల గురించి, హక్కుల గురించి, వీటి గురించి మస్జిదులలో మాట్లాడటం జరుగుతుంది. ఇవన్నీ వారు వింటే వారికి అర్థమైపోతుంది ఇస్లాం అంటే ఏంటో. మనం వారిని దూరంగా పెట్టేస్తాం. ఎంతసేపు వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారని వాళ్ళని నిందించడం కాదు, మనం ఎంత మటుకు వారిని దగ్గర తీస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అన్ని రకాల వారు, అన్ని జాతుల వారు ఆయనతో పని ఉంటే మస్జిద్కి వచ్చేవాళ్ళు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రావద్దని ఎవరిని ఎప్పుడు కూడా ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు సోదరులారా. అలాగే కడపలో ఒక సంఘటన జరిగింది. ఒక హిందూ సోదరిమణి తన భర్తకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత తన బంధువులు అందరూ కూడా వాళ్ళని పలకరించారు. తెలుసు కదా, పేదవాళ్ళు అంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ విధంగా ఆమె బాధపడుతూ ఉంటే తన భర్త కాలు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినందుకు గాను ఆపరేషన్ కోసం ఆమెకు 35,000 రూపాయల డబ్బులు అవసరం వస్తే ఎవరు అప్పు అడిగినా కూడా ఎవరు ఇవ్వడం లేదు. ఆ విధంగా మన మజీద్ కమిటీ పెద్దలు కొంతమంది, అందులో ఒక వ్యక్తి గుర్తించి ఏం చేశాడంటే మజీద్ కమిటీ పెద్దలతో మాట్లాడేసి ఒక శుక్రవారం రోజున ఆమె కోసం చందా ఎలా అని చేపించారు. అల్హమ్దులిల్లా. అల్లా దయ వల్ల దాదాపు 40,000 దాకా పోగయింది. తర్వాత వెళ్ళి ఆపరేషన్ చేసుకున్నారు. ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా మజీద్ కమిటీ పెద్దలు వెళ్ళారు, పరామర్శించారు, మాట్లాడారు. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి వీళ్ళకి దండం పెట్టి మరి థ్యాంక్స్ చెప్తున్నారు. మా బంధువులు చాలామంది ఉన్నారు, కనీసం ఒక్కరు కూడా పలకరించలేదు, పరామర్శించలేదు, ఎవరే కానీ మీరు పట్టించుకున్నారని చెప్పైతే దాని తర్వాత అందులో జ్ఞానవంతుడు ఒకతను, అమ్మా ఇది ఇస్లాం మాకు నేర్పిన విధానం అని చెప్పగానే కుటుంబం ఇస్లాంలోకి వచ్చింది. అల్హమ్దులిల్లా. ఏం చేస్తున్నాం మనం? ఇస్లాం అంటే ఏంటి? ఉర్దూలో మనం బయాన్లు చెప్పుకుంటేనే అయిపోయిందా? ఏ విధంగా ఇస్లాం అనేది డెవలప్ కావాలి? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆయన ఆతిథ్యం చూసి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జరిపిన తీర్పులు చూసి ఇస్లాంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు ఆ యొక్క ఆదరణ ఏది మనలో? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతులు మచ్చుకైన ఈరోజు మనలో కనిపిస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించాలి. దాన ధర్మాలు చేయటము కేవలం మన ముస్లిములకే కాదు, ముస్లిమేతరులకు కూడా చెయ్యాలి. అప్పుడే వారికి అర్థమవుతుంది. సహాయ సహకారాలు మనలో మనమే చేసుకోవడం కాదు, ముస్లిమేతరులు కూడా చేయాలి. అప్పుడే ఇస్లాం అంటే ఏంటో వారికి అర్థమవుతుంది. అల్హమ్దులిల్లా. కావున సోదరులారా,
ఇస్లాం ఔన్నత్యం తెలియాలంటే వాళ్ళు మసీదులోకి రావాలి. ఇప్పుడు మౌలానా గారు ఉన్నారు, మౌలానా గారు నమాజ్ చదివిస్తారు. ఒకవేళ మౌలానా గారు నమాజుకు రావడం లేట్ అయిందనుకో, మీలో ఎవరైనా సరే వచ్చి నమాజ్ చదివించగలుగుతాడు. ఈ సిస్టమ్ ఒక ఇస్లాంలోనే ఉంది, ఇంక దేంట్లోనే ఉందా? దేంట్లోనే లేదు. ఈ విషయం ప్రజలకు చాలామందికి తెలియదు. ఇంత సమానత్వం ఇస్లాంలో ఉందని ఎవరికి తెలియదు. కానీ వేరే విధానాలలో, వేరే మతాలలో ఎలా ఉంది? పలానా కులం వాడే చదివించాలి, పలానా దాంట్లో పుట్టిన వాడే ఆరాధన చేయించాలన్న కండిషన్ ఇక్కడ లేదు. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా పలికిన ఏ ముస్లిం అయినా సరే అతను వెళ్ళి నమాజ్ చేయించవచ్చు. అల్హమ్దులిల్లా. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. ఇకపోతే సోదరులారా, తర్వాత మన ముస్లిం సమాజము ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలకి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు, వల్తకుం మిన్కుం ఉమ్మతున్ యద్ఊన ఇలల్ ఖైరి వ యఅమురూన బిల్ మఅరూఫ్ వ యన్హౌన అనిల్ మున్కర్ వ ఉలైక హుముల్ ముఫ్లిహూన్. మీలో ఒక వర్గము మంచిని ప్రోత్సహించేవారు, మంచిని చేసేవారు, మరియు చెడును త్రుంచేవారు ఒక వర్గం ఉండాలి. ఆ వర్గమే సాఫల్యం పొందుతుందని అల్లాహ్ తాలా చెప్పాడు. కావున మంచి వైపునకు నడిపించే, చెడును ఆపే ఒక వర్గం మీలో ఉండాలి. మంచినైతే అందరూ బోధిస్తున్నారు, మరి చెడును ఎవరు ఆపుతున్నారు? ఎవరైనా ఆపుతున్నారా? ఎవరు ఆపట్లేదు. కావున సోదరులారా, శైతాను మీ ఇంట్లో ఉన్నట్టే మీ ఇంట్లో టీవీ గనక సినిమా ఆడినట్లయితే. ఎందుకంటే సోదరులారా, సమాజం ఈరోజు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఈ సినిమాలే. ఎలాగంటే చూడండి, 2021 నవంబర్ ఆంధ్రజ్యోతి కథనంలో కన్న తండ్రి తన సొంత కూతురునే అఘాయిత్యం చేసి కడుపు చేశాడు. ఈ విషయము బయటపడిన తర్వాత తల్లి నిలదీయడంతో ఆ తల్లిని చంపేశాడు, కూతుర్ని చంపేశాడు, ఇద్దరిని చంపేశాడు. ఇదొక ఉన్మాదం. 3 ఏళ్ల పాప మీద రేపులు, 6 ఏళ్ల పాప మీద రేపులు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సోదరులారా, ఇప్పుడు వచ్చే సినిమాలు, ఆ సీరియళ్ళు, ఆ ప్రోగ్రాములు ఎలా ఉన్నాయంటే, అందరూ టీవీ పెట్టుకుంటారు, అమ్మ అక్కడే ఉంటుంది, నాన్న అక్కడే ఉంటాడు, అక్క అక్కడే ఉంటుంది, చెల్లి అక్కడే ఉంటుంది, తమ్ముడు అన్న అందరూ అక్కడే ఉంటారు. ఆ సినిమాలో పైన ఒక బెత్తుడు, కింద ఒక బెత్తుడు, బట్ట తప్ప ఏమీ ఉండదు ఇంకా అక్కడ ఆడే స్త్రీలకి. అలాంటి అశ్లీలమైనటువంటి ఆ బూతు బొమ్మలు ఆ సినిమాలో అక్కడ ఎగురుతూ ఉంటే వీళ్ళ మనసుల్లో ఏం పుట్టుద్ది? ఇక అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, ఏ వాబి వరసలు కూడా ఉండవిక. మనిషి యొక్క ఆలోచన ఎలాంటిదంటే, ఇప్పుడు నేను మీ ముందు ఒక జామకాయ గురించి చెప్పాను అనుకోండి, అది తినాలని కోరిక మీలో పుట్టుద్ది. ఇప్పుడు ఇది మనిషి యొక్క తత్వం. ఆ టీవీలో అశ్లీల బొమ్మలు ఎగురుతూ ఉంటే అవి చూసి వీడికి అలా చేయాలన్న ఆశ పుట్టుద్ది. అప్పుడు వావి వరుసలు ఎవరున్నది ఏమున్నది అనేది కూడా తెలియదు సోదరులారా. పొద్దున్నే పేపరు తిరిగేస్తే మొత్తం ఇలాంటి న్యూస్లే వస్తున్నాయి, మొత్తం అన్నీ కూడా. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఒక భారతదేశంలోనే ఒక్క రోజులోనే 2000 నుంచి 2500 రేపులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సినిమా అనేది ఎలాంటిదంటే సోదరులారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాల పిల్లోడు రోడ్డు మీద పోతా ఉంటే గోడకు అశ్లీలమైన బొమ్మలు అంటించాడు. అన్యం పుణ్యం తెలియని ఆ పసి హృదయంలో ఆ బూతు బొమ్మ చూస్తే వాడి మనసులో ఏం కలగాలి? శైతాను వాడు మనసులో వసవస వేస్తాడా వేయడా? అశ్లీలం నాటడా? దీని గురించి ఎవరు మాట్లాడరు. వాళ్ళకి ఆజాన్ గురించి ఇబ్బంది ఉంది, పరదా గురించి ఇబ్బంది ఉంది, ఇలాంటి బూతు బొమ్మల గురించి వాళ్ళకి ఇబ్బంది లేదు. సమాజం అనేది ఇలా నాశనం అయిపోతుంది. అందుకే మన ఇంటిలో ఇలాంటి అశ్లీలతనానికి మనం దూరంగా ఉండాలి. మన ఇంటిలో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. లేదంటే అదే సినిమాలు, ఆ లవ్ స్టోరీలు అవన్నీ చూసి మీ కూతురు కూడా ఏదో ఒక రోజున, నాన్న నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, పెళ్ళి చేస్తావా చస్తావా
అనే మాట అనకముందే మీ ఇంటి నుండి ఆ శైతాన్ను తరిమి కొట్టండి. సోదరులారా, సమాజంలో జరుగుతుంది ఇదే. మేము భూమి రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి రాజంపేట రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాం. అక్కడ నోటీసు బోర్డు వెతికితే లవ్ మ్యారేజెస్ అయినటువంటి లిస్టు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న లిస్టు పెట్టారు. అందులో ఒక్క సంవత్సరంలోనే 8 మంది ముస్లిం అమ్మాయిలు ముస్లిమేతర అబ్బాయిలతో పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నారు ఆ రిజిస్ట్రేషన్ ప్రకారంగా. చూడండి, ఇక ఎన్నో చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి సోదరులారా. మరి అందుకే అల్లాహ్ తాలా అంటున్నాడు, చెడును ఆపండి, చెడును త్రుంచండి అని అల్లాహ్ ఎందుకు అంటున్నాడు? కావున నువ్వు ఇంట్లో టీవీ ఉంటే మ్యూజిక్ ఉన్నట్టే, మ్యూజిక్ ఇస్లాంలో హరాం. ఇంట్లో పాటలు పాడుతున్నారు, ఆ పాటలు పాడడము హరాం. అశ్లీల చిత్రాలు చూడడం హరాం. మరి ఏ విధంగా నువ్వు ముస్లిం అవుతావు ఒక్కసారి చెప్పండి. నీవే గనక నిజమైనటువంటి ముస్లిం అయితే ముందు ఆ దరిద్రాన్ని నీ ఇంట్లో లేకుండా పెట్టేసి పక్కన పెట్టేసి, నీ బిడ్డలు నీ కుటుంబం అంతా కూడా చక్కగా ఉంటుంది. అది ఉన్నిందంటే నీ ఇంట్లో ఖురాన్ పారాయణం జరగదు, ఖురాన్ తెరిసే నాదుడు కూడా ఉండడు, నీ ఇంట్లో ఇబాదత్ జరగదు, నమాజులు కూడా చేసేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఒకవేళ చేసినా ఎలా అయిపోతుందో తెలుసా? ఈడ అసర్ నమాజ్ వచ్చి ఉంటుంది, ఈడ సీన్ మంచి సీను బాగా టెన్షన్లో ఉంది, అజాన్ వస్తున్నా కూడా దీన్ని ఆఫ్ చేయడు. కారణం ఏంటంటే మంచి సీన్ వస్తుంది కదా, ఆఫ్ చేయడు. నమాజ్కి లేయాలి, ఏదో ఇక 10 నిమిషాలు ఉంది, ఈ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటా అంటే అల్లాహకు అవిధేయత ఏ రేంజ్లో ఉందో చూడండి. ఈ విధంగా ముస్లిం సమాజం పతనమైపోవడానికి, నాశనమైపోవడానికి ఈ సినిమాలు కూడా ఒక కారణము. కావున ఇలాంటి మన ఇంటి నుండి తరమకపోతే, మన ఇంటి నుండి ఇలాంటి వాటిని మనం నిరోధించకపోతే ఆ నష్టంలో రేపు మనము కూడా కూరుకుపోతాము సోదరులారా. కావున సమాజం బాగు కోరేటటువంటి వ్యక్తులు ముస్లిములు అన్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లో రావాలి. మనల్ని చూసి ముస్లిమేతరులు ఇలా ఉండాలి అన్న ఆశ వాళ్ళకు కూడా పుట్టాలి సోదరులారా. రంజాన్ అంటే ఒకప్పుడు ఎలాంటి ఆలోచన ఉండేది ప్రజల్లో? రంజాన్ వస్తుందంటే కాళ్ళు వాపులు వచ్చేలా నమాజు చేస్తారా ముస్లిములు అన్న ఆలోచన. రంజాన్ అంటే 2 చేతులతో దాన ధర్మాలు చేసే నెల ఇది అన్న ఆలోచన అప్పుడు ఉండేది. రంజాన్ అంటే నిష్టగా ఉపవాసాలు పాటించేటటువంటి యొక్క నెలరా ఇదని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? రంజాన్ అంటే బాగా తినే నెల అనుకుంటున్నారు. అదే బాగా తినే నెల అనుకుంటున్నారు. ఎందుకు? ఒంగోలులో మొన్న జరిగింది, మీకు కూడా న్యూస్కి వేశారు ఆ దరిద్రాన్ని. అదేంటి? సహరీ టైంలో కొట్టుకున్నారు, పోలీసులు వచ్చారు మస్జిద్లోకి, అన్నం కోసం కొట్లాడుకుంటున్నారు ఏంద్రా నాయనా అని చెప్పేసి బైసనం పోయింది మొత్తం అంతా కూడా. ఎవరో క్యారీ పెట్టించుకొని వెళ్ళారంట, ఈడికి పెట్టలేదని గొడవ. ఈ విధంగా మన నుండి ఈరోజు ముస్లిమేతరులు ఏం నేర్చుకుంటున్నారంటే ఇది నేర్చుకుంటున్నారు ఈరోజు. ముస్లింలు అంటే అన్నం కోసం కొట్లాడుకునే వాళ్ళు, ముస్లింలు అంటే మస్జిద్లో కొట్లాడుకునే వాళ్ళు అన్నటువంటి ఆలోచన ఈరోజు ప్రజల్లో వచ్చేస్తుంది. మన విధానం అలా ఉంది ఈరోజు. సోదరులారా, భయభక్తులంటే ఎలా ఉంటాయో ముస్లిమేతర సమాజానికి మనం ఐడియల్గా ఉండాల్సింది పోయి ఈరోజు ఆ భయభక్తి అనేది మర్చిపోయినా కనిపించట్లేదే. ఎలా కనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఇంతమంది ఉన్నారు కదా ఈరోజు మస్జిదుల్లో, మరి ఇంతమంది 5 పూట్ల నమాజుకు వస్తున్నారా? రావట్లేదు. మరి ఫజర్ నమాజు ఇమాం ఉంటాడు, ఇమాంతో పాటు 10 మందో 12 మందో ఉంటారు అంతే. మరి మిగతా రోజుల్లో ఎందుకు? మిగతా రోజుల్లో ఎటు వెళ్తున్నారు అంటే మీరు శుక్రవారం మాత్రమే నమాజ్ చదివితే మాకు స్వర్గం వచ్చేస్తుంది అనుకుంటున్నారా? రంజాన్లో మాత్రమే మనం నమాజ్ చదివితే మాకు స్వర్గం వచ్చేస్తుంది అనుకుంటున్నారా? లేదు. 5 పూటల నమాజు చదివిన వాడికే సాఫల్యం.
ఎందుకంటే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖయామత్ రోజున సమస్త మానవుల సమక్షంలో తీర్పు చేస్తాడు. ఆ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూదుల వద్దకు వస్తాడు. యూదుల వద్దకు వచ్చి అడుగుతారు, ఓ దైవదూతలారా, వీళ్ళెవరు, వీళ్ళకేం కావాలని అల్లాహ్ అడుగుతాడు. అడిగినప్పుడు అల్లాహ్, వీరు యూదుల ఏం కావాలంట? అల్లాహ్ వీళ్ళని నరకం నుండి రక్షించాలంట, దాహంగా ఉంది, నీరు కావాలంట. అవునా? వీళ్ళెవరిని ఆరాధించారు? నీ కుమారుడైన ఉజైర్ని ఆరాధించినారల్లా. నాకు కుమారుడా? భార్య లేనప్పుడు నాకు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళు అసత్యం పలుకుతున్నారు, వీళ్ళని నరకానికి తీసుకెళ్ళండి. క్రైస్తవుల వద్దకు వస్తాడు. వీళ్ళెవరు? వీళ్ళకేం కావాలి? అల్లా వీరు క్రైస్తవులు. వీళ్ళకేం కావాలంట? నరకం నుండి రక్షించాలంట, దాహంగా ఉంది, నీరు కావాలంట. వీళ్ళెవరిని ఆరాధించారు? నీ కుమారుడైనటువంటి యేసును ఆరాధించారల్లా. నాకు కుమారుడా? భార్య లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళు కూడా అసత్యం పలుకుతున్నారు, వీళ్ళను కూడా నరకానికి తోసేయండి. తర్వాత ముస్లిము. వీళ్ళెవరు? వీళ్ళు నీ దాసులల్లా. నా దాసులా? నన్ను ఆరాధించారా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్ష, టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా కలంలో అంటాడు, యౌమ యుక్షఫన్ సాకిన్ వ యుదౌన ఇలా సుజూది ఫలా యస్తతీఊన్. ఆ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, అల్లాహ్ తన పిక్కను బహిర్గతం చేసి మీరందరూ ఒక్కసారి సజ్దా చేయండి అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ రోజు 5 పూటల నమాజ్ చేసిన ముస్లిములు సక్రమంగా సజ్దా చేస్తారు, స్వర్గానికి వెళ్తారు. డూప్లికేట్ ముస్లింలంతా సజ్దా చేయలేక బోర్ల పడిపోతారు, చేయలేరు, నడుములు వంగావు. నా మాట కాదు, ఖురాన్లో సూరే కలం 68వ సూరాలో ఆయతులు ఇవి 43, 44 ఒకసారి తెరిచి చూడండి. ఖాషియతన్ అబ్సారుహుం తర్హకుహుం జిల్లా వ యుదౌన ఇలా సుజూది వహుం సాలిమూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఏమిటి? ఆ రోజు మిమ్మల్ని ఆరాధన వైపునకు పిలిస్తే మీరు రాలేదు కదూ, అందుకే నరకానికి పోండి. సజ్దా చేయలేరు ముస్లిములు. ఎవరైతే 5 పూట్ల నమాజు చేయలేదో అలాంటి ముస్లిములు సజ్దా చేయలేరు. వాళ్ళు కూడా యూదులతో పాటు క్రైస్తవులతో పాటు నరకానికే. నువ్వు ఆధార్ కార్డులో ఖాను, పఠాను, షేకు, సయ్యిద్ అని పెట్టుకుంటే రేషన్ షాపులో చక్కెర లేకపోతే బియ్యము బేడలు ఇస్తారు. అక్కడ పనికిరావు ఈ షేకులు, సయ్యిదులు, పఠాన్లు. అక్కడ పనికొచ్చేది నీ ఈమాన్, నీ అమల్, అది మాత్రమే. మరి నువ్వేమనుకుంటున్నావు? హయ్యాల స్వలా, హయ్యాలల్ ఫలా అని మస్జిద్ నుండి పిలుపు వస్తూ ఉంటే జీతానికి పెట్టుకున్న మువజ్జిన్లే పిలుస్తుంది అనుకున్నావు. ఇది అల్లాహ్ పిలుపని మర్చిపోయావు. ఇది అల్లాహ్ తరపు నుండి ప్రకటన అన్నటువంటి విషయం నీకు గుర్తులేదు. అందుకే రేపు పరలోకంలో నీకు తీవ్రమైనటువంటి శిక్ష ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియపరుస్తున్నాడు, ఏమంటున్నాడు? ఫీ జన్నాతి యతసాఅలూన్ అనిల్ ముజ్రిమీన మా సలకకుం ఫీ సకర్ ఖాలు లం నకు మినల్ ముసల్లీన్. ఆ రోజున స్వర్గంలో ఉన్నటువంటి స్వర్గవాసులు అంటారు, ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకొని వచ్చింది ఓ నరకవాసులారా అంటే వాళ్ళు అంటారు, ఖాలు లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజ్ చేసేవారము కాము, అందుకే నరకంలో కాలిపోతున్నామంటారు. సోదరులారా, నమాజు అనేది 5 పూటల అల్లా మన మీద విధి చేశాడు. నువ్వు శుక్రవారం ఒక్కరోజు వస్తే నీకు స్వర్గం ఎట్టొస్తుంది చెప్పు. అల్లా కూడా అంటే ఒకవేళ అంటే నిన్ను మొత్తం 6 రోజులు నరకంలో పెట్టి ఒక్కరోజు మాత్రమే స్వర్గంలో వేస్తా అంటే నీకు ఒప్పుదలేనా? నీకు ఇష్టమేనా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమంటున్నాడు? వస్తঈను బిస్సబ్రి వస్సలా వ ఇన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషియీన్. నిశ్చయంగా మీరు ఓర్పు, సహనం ద్వారా, నమాజు ద్వారా అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి. నమాజ్ అనేది వ ఇన్నహా లఖబీర్, నమాజ్ అనేది పెద్ద పనే. ఇల్లా అలల్ ఖాషియీన్, కానీ అల్లా అంటే భయపడే వాళ్ళకి ఇది సులభం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నమాజ్ అనేది పెద్ద పనే, కానీ అల్లా అంటే భయం ఉన్న వాళ్ళకు మాత్రం ఈ నమాజ్ సులభము అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున సోదరులారా, 5 పూటల నమాజ్ చేసేవాడే ముస్లిం అవుతాడు. అమావాస్యకో పున్నానికి నమాజ్ చేసేవాడు కాదు. నీకు బుద్ధి పట్టినప్పుడు, ఎప్పుడు నిద్ర లేచే అప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి అల్లాహ్ ఖురాన్లో చెప్పాడు, ఫవైలుల్ లిల్ ముసల్లిన్ అల్లదీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్.
అల్లా తాలా ఏమన్నాడు? నమాజ్ చేసేవాళ్ళు నరకానికి పోతారంటున్నాడు అల్లా. అదేంటి, నమాజ్ చేసేవాళ్ళు నరకానికి పోతారా? అవును, నమాజ్ చేసేవాళ్ళు నరకానికి పోతారు. ఏ నమాజ్ చేసేవాళ్ళు? బద్ధకంతో, సోమరితనంతో, ప్రజలు మెచ్చుకోవాలన్న కాంక్షతో నమాజ్ చేసేవాడు నరకానికి పోతారంటున్నాడు. కావున నమాజు నిర్లక్ష్యంతో, బద్ధకంతో చేసిన వాళ్ళు కూడా నరకానికే. ఫజర్ నమాజు ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు. 9కి నిద్రలేస్తే 9కే, 10కి నిద్రలేస్తే 10కి. అలాగే ఈ పని అంతా ముగించుకున్న తర్వాత అసర్ నమాజుకు రావటము, పనులన్నీ అయిపోయిన తర్వాత ఈశా నమాజుకు రావడము, పనులు పక్కన పడేసి నమాజుకు రావడం, ఇది మోమిన్ లక్షణం. నీకెప్పుడు బుద్ధి పడితే అప్పుడు నమాజుకు వస్తే ఇక అల్లా మాట నువ్వెక్కడ వింటున్నావు? అల్లా పెట్టిన కండిషన్ ప్రకారం నువ్వెక్కడ వస్తున్నావు? అల్లా 5 పూట్ల నమాజు విధి చేశాడు. సమయానికి, నిర్ధారిత సమయాల్లో మనం నమాజ్ చదవాలి, మనకు బుద్ధి పట్టినప్పుడు కాదు. కావున సోదరులారా, ఒక సోదరుడు డ్రైవర్, అతను ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి దగ్గర డ్రైవర్. అతను నమాజ్ అయిందంటే, టైం అయిందంటే అతను అడుగుతాడు, సార్ ఈ విధంగా నమాజ్ టైం అయింది సార్, ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చారంటే నమాజ్ చేసుకుని వస్తాను, వెళ్ళరా. అలా అలవాటు అయిపోయింది అతనికి. అలవాటు అయిపోయి అతను నమాజ్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఏంటి కారణం అని చెప్పేసి అడిగితే ఓ చిన్న పాంప్లెట్ ఇచ్చాడు ఆయనకి. ఆ పాంప్లెట్ ద్వారా అతను ఇస్లాంలోకి వచ్చాడు. అల్హమ్దులిల్లా. నేను అదే చెప్తుంది, మనము చదివే నమాజు ద్వారా ముస్లిమేతరులకు ఒక మెసేజ్ ఉంది. మనం ఉండే రోజాల ద్వారా ముస్లిమేతరులకు ఒక మెసేజ్ ఉంది. మనం చేసే దాన ధర్మాల ద్వారా ముస్లిమేతరులకు ఒక మెసేజ్ ఉంది. మనము ఇవన్నీ పట్టించుకోకుండా మనం మాత్రమే, మనలో మనం మాత్రమే ఇక్కడ చెప్పుకోవడం, ఇక్కడ బయాన్లు పెట్టుకోవడం వల్ల ముస్లిమేతరుల ప్రజలకు తెలియడం లేదు. ఆ ధర్మాన్ని ముస్లిమేతరుల వద్దకు చేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళ వద్దకు ఇస్లాం యొక్క మంచితనాన్ని పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కావున సోదరులారా, ముస్లిమేతరుల యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్లాం అంటే ఏమిటో తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది మన కర్తవ్యం అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు సోదరులారా. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏ విధమైనటువంటి దావా పని జరిగేదంటే సోదరులారా, ఎలా ఇస్లాంను వాళ్ళు తీసుకెళ్ళేవారంటే చూడండి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు, ఈయన కత్తి తీసుకొని బయలుదేరుతున్నారు. ఎవరిని? ఉమర్ రదియల్లాహు వారు కత్తి తీసుకొని బయలుదేరారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపేయాలని చెప్పేసి. బయలుదేరుతున్నాడు. దారిలో ఒక వ్యక్తి కనిపించాడు. కనిపించి, ఎక్కడికి వెళ్తున్నావు ఉమర్ అన్నారు. నేను మహమ్మద్ బిన్ అబ్దుల్లాను అంతం చేయడానికి వెళ్తున్నాను. అతను కొత్త మతాన్ని తీసుకొని వచ్చాడు, మన దేవి దేవతలను కించపరుస్తున్నాడంట, అతను అంతు తేల్చడానికి వెళ్తున్నాను అన్నారు. ముందు నీ చెల్లులు, నీ బావ సంగతి చూసుకోవాయా అన్నాడు అతను. ఏంటి, నా బావ నా చెల్లులు ఇస్లాం స్వీకరించారా? అవును. ఇక పట్టరాని కోపంతో తన బావ ఇంటికి బయలుదేరాడు. బావ ఎవరు? సయీద్ బిన్ జైద్. చెల్లెలు ఎవరు? ఆమె పేరు ఫాతిమా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూతురు పేరు కూడా ఫాతిమానే, ఆమె పేరు కూడా ఫాతిమానే. వెళ్ళారు. వెళితే లోపల కబ్బాబ్ బిన్ అర్త్ వాళ్ళ ఖురాన్ ఆయతులు నేర్పిస్తున్నాడు. నేర్పిస్తుంటే విన్నాడు. విన్న తర్వాత తలుపు దబాన బాదాడు. లోపల కబ్బాబ్ బిన్ అర్త్ ఏదో ఒక మూలం దాక్కున్నాడు. వెళ్ళి, ఏంటి ఏదో మీరు గుసగుస చదువుతున్నారు విన్నాను, ఏంటి ఇదని నేను చెప్తే ఏం లేదన్నారు. చెప్తారా లేదని చెప్పేసి చెల్లెళ్ళు కొట్టాడు. బావ అడ్డొచ్చాడు, బావను కొట్టాడు. బావకు రక్తం వచ్చింది, బాగా పడిపోయాడు కింద. ఇక చెల్లెల్ని చంప తీసుకొడితే దవడలోంచి రక్తం వచ్చింది. ఇక ఎదురు తిరిగింది. నువ్వు ఏ ఖత్తాబుకి అయితే పుట్టావో నేను కూడా అదే ఖత్తాబుకి పుట్టాను. నీలో ఏ రోషం అయితే ఉందో నాలో కూడా అదే రోషం ఉంది అని చెప్పి తిరగబడేసరికి ఉమర్ రదియల్లాహు అన్హు ఆశ్చర్యపోయారు. నా చెల్లెలు ఎప్పుడైనా నా ముందు మాట్లాడడానికి భయపడుతుంది, అలాంటిది ఈరోజు నన్ను ఎదిరిస్తుంది. చెల్లెలు ముఖాన రక్తం చూసేందుకే కరిగిపోయాడు. అసలు మీరు చదువుతుంది ఏంటి అని చెప్పగానే సూరే తాహా ఆయతులు కొన్ని రాయబడి ఉన్నటువంటి ఒక పత్రం ఉంది. ఆ పత్రాన్ని ఇచ్చారు. స్నానం చేయమని చెప్పింది. స్నానం చేశాడు, పత్రాన్ని చదివాడు. అల్లా యొక్క శక్తి సామర్థ్యాలకు సంబంధించినటువంటి ఆయతులు అందులో ఉన్నాయి. చదివిన తర్వాత కన్నీళ్లు కార్చాడు.
ఇంత అద్భుతమైనటువంటి వాణి, ఇంత సుమధురమైనటువంటి వాణి నా జీవితంలో నేను ఎప్పుడు చదవలేదు, ఏం చేయాలి నేను ఇప్పుడు అన్నాడు. కబ్బాబ్ బిన్ అర్త్కు ధైర్యం వచ్చింది, వచ్చాడు. ఉమర్ సంతోషించు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీ గురించి దువా చేశారు. నా గురించి దువా చేశారా? అవును. ఖురైషీలలో సర్దారులైనటువంటి అబూ జహల్ కానీ ఉమర్కి కానీ హిదాయత్ ఇచ్చి నాకు సహకరించల్లా అని దువా చేశారు. కానీ తన బాబాయికి ఏమో హిదాయత్ దొరకలేదు, నీకు దొరికింది, సంతోషించు, వెళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి అని చెప్పారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళంతా ఎక్కడున్నారు? జైద్ బిన్ అర్కం రదియల్లాహు అన్హు వారు ఇంట్లో ఉన్నారు. వీళ్ళు అక్కడ హంజా రదియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. వెళితే డోర్ సందులో నుంచి చూశారు. చూస్తే అంటే ఉమర్ వచ్చున్నారు. ఉమర్ వచ్చాడా? చేతిలో కత్తి కూడా ఉంది. ఉందా? అయితే ఒకవేళ అతను సదుద్దేశంతో వచ్చింటే కలుపుకుందాం, దురుద్దేశంతో కనుక వచ్చి ఉంటే నా కత్తికి నేను పని చెప్తాన్నారు హంజా రదియల్లాహు అన్హు వారు. డోర్ తెరవగానే లోపలికి వచ్చారు. ఉమర్ రదియల్లాహు అన్హు కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఉమర్ సంతోషించు, అల్లా నీకు హిదాయత్ ఇచ్చాడని చెప్పగానే ఉమర్ రదియల్లాహు అన్హు కలిమా పలికారు, అల్హమ్దులిల్లా. చూడండి సోదరులారా, ఇస్లామియా యొక్క ఖలీఫా, ఎలాంటి యొక్క ఇస్లాం ధర్మాన్ని స్థాపించిన ఖలీఫా ఉమర్ రదియల్లాహు అన్హు వారు, ఆయనకు హిదాయత్ దొరకడానికి తన చెల్లెలు కారకురాలు, అల్హమ్దులిల్లా. మరి ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఊరుకున్నారా? లేదు. వెళ్ళి ప్రజల్లో చెప్పారు. ఏ సహాబీనైనా మీరు తీసుకోండి, వాళ్ళు ఇస్లాం స్వీకరించి తన పాటికి తను గమ్ముగా అయిపోలేదు, ప్రజల వద్దకు మెసేజ్ అందజేశారు, అల్హమ్దులిల్లా. మరి ఈరోజు మనకు ఇస్లాం తెలుసు, లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఏంటో తెలుసు, ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ఏంటో తెలుసు. మరి ఇన్ని తెలుసు కూడా ఈరోజు నీ పక్కన, నీ షాప్ పక్కన ఒక హిందూ సోదరుడు షాప్ ఉంది, నీ ఇంటి పక్కన ఒక హిందూ సోదరుడు యొక్క ఇల్లు ఉంది, అలాగే నీతో పాటు పని చేసేటువంటి ఒక క్రైస్తవ సోదరుడు ఉన్నాడు. ఏ రోజన్నా కనీసం లా ఇలాహ ఇల్లల్లాహ్ పరిచయం అన్న వాడికి చేసావా నువ్వు? రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర రేపేం జవాబు చెప్పుకుంటావు? అల్లాహ్ నిన్ను ప్రశ్నించడా? వాడు ఖచ్చితంగా రేపు అల్లాహ్ దగ్గర నీ మీద ఫిర్యాదు చేస్తాడు. అల్లాహ్, నేను పని చేసే చోట ఒక నా ముస్లిం సోదరుడు ఉండేవాడు, అతను ఏ రోజు నీ గురించి చెప్పలేదల్లా, ఒకవేళ చెప్పి ఉంటే నేను కూడా నిన్ను ఆరాధించి ఉండేవాడిని అని అల్లాహ్ దగ్గర ఫిర్యాదు చేస్తే నీ పరిస్థితి ఏంటి? సరే, నువ్వు చెప్పలేవు, నీకంత జ్ఞానం లేదు, కనీసం మౌల్ సాబ్ దగ్గర కనుక తీసుకుని వచ్చి ఆయన చెప్తాడు కదా. లేదు, ఆ పని కూడా చేయలేవు, కరపత్రాలు ఉన్నాయి, దేవుడు ఎవరు, మనమంతా ఒకటే, మనందరి ఆరాధ్య దైవం ఒక్కడే, అలాంటి కరపత్రాలు ఉన్నాయి. ఆ కరపత్రాలైనా ఏ రోజైనా ఇచ్చామా? సోదరులారా, ఈ విధంగా కరపత్రాలు పంచడం ద్వారా, దావా పని చేయడం ద్వారా ఎన్నో కుటుంబాలు ఇస్లాంలోకి వచ్చున్నాయి. సోదరులారా, పని చేసిన చోట ఫలితం ఉంటుంది. కావున ముస్లిమేతర సోదరులకు, సమాజానికి మనం ఐడియల్గా మారాలి, మంచిని బోధించాలి, చెడును త్రుంచాలి. అప్పుడే ఇస్లాం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇస్లాం అనేది మసీదులు కట్టుకుంటా పోతే అభివృద్ధి కాదు, మసీదుల ద్వారా పని చేస్తే అల్హమ్దులిల్లా అప్పుడు అభివృద్ధి అవుతుంది. కావున సోదరులారా, ముస్లిం సమాజం కోసం, ముస్లిం సమాజ బాగు కోసం, ముస్లిం సమాజ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, టైం అయిపోయింది. చివరిలో ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. సోదరులారా, ఏదైతే పలస్తీనా దేశంలో ఏదైతే అక్కడ పరిస్థితి దారుణంగా ఉందో వాళ్ళందరి కోసం మనం తప్పనిసరిగా దువా చేయాలి. ఎందుకంటే ఆకలితో చనిపోతున్నారు, ఆ బాంబుల దాడికి చనిపోతున్నారు, చాలామంది పిల్లలు, ఆడవాళ్ళందరూ షహీదులు అయిపోతున్నారు. వాళ్ళ కోసం మనం తప్పనిసరిగా దువా చేయాలి. అయితే ఒక పని నేను ఖండిస్తున్నాను సోదరులారా, అదేమిటంటే ఫేస్బుక్లో, వాట్సాప్లలో చాలామంది సోదరులు అరబ్బులు తింటున్నటువంటి ఫుడ్ ఫోటోలు పెట్టి వీళ్ళ ఆకలితో పిల్లలు గిన్నెలు తీసుకొని వచ్చిన ఫోటోలు సెట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇది ఎంత పాపం అంటే సోదరులారా, ఎంత పాపము, ఎంత అసత్యాన్ని వైరల్ చేస్తున్నారంటే, ఇప్పుడు అరబ్బులు, కువైట్, మస్కట్, ఖత్తర్, దుబాయ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ధనవంతులు, అల్హమ్దులిల్లా తింటున్నారు. అలాగని చెప్పేసి పలస్తీనాకు సహాయం చేయట్లేదా? చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసే సహాయం నీకు చెప్పి చేయాలా? నీకు చెప్పి చేయాలా?
ఎలా ట్రోల్ చేస్తున్నారంటే సోదరులారా, ముస్లిమేతరుల దగ్గర మనల్ని మనమే అవమానం పాలు చేసుకుంటున్నాం. అంటే వాళ్ళు ఏదో ఒక మేకపోతును పెట్టుకుని తింటున్నారు, ఆ ఫోటో ఒకవైపు, పలస్తీనా వాళ్ళు పిల్లల ఆకలితో అలమటిస్తున్న ఫోటోలు ఒకవైపు. ఇఫ్తారు సహరీకి నువ్వు తినడం లేదా? ఒక 5-6 వంటకాలు నీ ఫోటో పెట్టావా ఏ రోజన్నా? నీ ఫోటో పెట్టావు. ఎందుకంటే నీవు గౌరవం బాగుండాలా, నీ విలువ బాగుండాలా, నువ్వు మాత్రం బాగుండాలా, నీ పరువు పోకూడదు. వాళ్ళు ఎవరికి పరువు అన్నపోతే పోనీ. సోదరులారా, చెబుతాను వినండి. నేను కూడా 5 సంవత్సరాలు కువైట్ దేశంలో, సౌదీలో ఉండి వచ్చాను. ప్రపంచంలో ఏ మూల ముస్లిములకి ఏం జరిగినా అల్లాతో దువా చేసే చేతులు వాళ్ళవి సోదరులారా. ప్రపంచంలో ఏ ముస్లింకి ఏం జరిగినా వెంటనే పిడికిటి నిండా డబ్బు సహాయం అందించే దేశాలు అవి సోదరులారా. మీరు అనుకుంటున్నారు పట్టించుకోవట్లేదని. ఎన్ని వేల కంటైనర్లు ఆహారం సరఫరా వాళ్ళకి అందిస్తున్నారో. ఇండియా నుంచి ఏమైనా పోతున్నాయా? ఇండియాలో ధనవంతులు లేరు? ఏమన్నా పంపించారా? ఎన్ని అరబ్ దేశాల నుండి వాళ్ళకి వెళుతున్నాయంటే ఆహార సరఫరాలు, వాటి మీద కూడా దాడులు చేస్తున్నారు. 2018లో సిరియాలో జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో, ఒక కువైట్ దేశం నుండే దాదాపు 200 కంటైనర్లు తీసుకొని 8 మంది కువైటీలు వెళితే ఆ కంటైనర్లతో పాటు కంటైనర్ల మీద బాంబులు వేశారు. 8 మంది కువైటీలు షహీద్ అయిపోయారు. ఎవరికైనా తెలుసా? ఇవి తెలియకుండానే అరబ్బులు ఏదో ముప్పొద్దుల తింటున్నారు, వాళ్ళ ఆకలితో వస్తుంటే పట్టించుకోవట్లేదని చెప్పేసి ఒక పోస్ట్ ఒకటి పెట్టేస్తే ప్రపంచం దృష్టిలో నువ్వు కాదు నవ్వులు పాలయ్యేది? నీ ముస్లిం కాదా? అలా చేయొచ్చా? సోదరులారా, ఇప్పటికీ కూడా ఆ దేశాన్ని, పలస్తీనా దేశాన్ని పట్టించుకుంటుంది అరబ్బులే, మనం కాదు. అరబ్బులే పట్టించుకుంటున్నారు. కావున సోదరులారా, ఓ మాట అంటారు, మరి వాళ్ళ మీద అన్ని దాడులు చేస్తుంటే అరబ్బులు ఏం చేస్తున్నారు? ఒక హిక్మత్ అనేది ఉంటుంది సోదరులారా. మరి సౌదీ, ఒమన్, ఖత్తర్, దుబాయ్ లాంటి దేశాలు పలస్తీనాకు సపోర్ట్ వచ్చి యుద్ధానికి దిగితే ఇంగ్లీష్ దేశాలు ఊరుకుంటాయా? వాళ్ళకి సపోర్ట్ ఇవ్వరు. ఏమవుతుంది అప్పుడు? అల్లకల్లోలం అయిపోతుంది. వారికి తెలుసు ఎప్పుడు సమస్యను పట్టించుకోవాలో, ఎప్పుడు అడుగేయాలో వాళ్ళకు బాగా తెలుసు. మరి నీ దగ్గర మరి ఇప్పుడు మన స్త్రీలు బురకాలతో పోతాంటే రోడ్డు మీద కుంకాలు చల్లి మరి కొడుతున్నారు. మరి నువ్వేం చేసావు? నీలో రోషం లేదా? నీకు పౌరుషం లేదా? నువ్వేమాత్రం తిరగబడ్డావు? మనం చెయ్యం, తీర్పులు ఇస్తామంతే. ఇది కరెక్ట్ కాదు సోదరులారా. చాలా బాధేస్తుంది నిజంగా. అసలు ఎన్నో దేశాలు వాళ్ళకు ఆహార సరఫరా చేస్తుంటే ఇజ్రాయేల్ వాళ్ళు ఆంటీ మీద కూడా బాంబులు వేసి చెడగొడుతున్నారు, రానివ్వడం లేదు. అయినా కూడా దొంగతనంగా పోయి వాళ్ళకి ఆహారం సరఫరా చేస్తున్నారు. అల్హమ్దులిల్లా. ఈ టీవీ ఛానళ్ళు ఇవి చూడు, అల్ జజీరా ఛానల్, అరబిక్ ఛానల్ ఉంది, చూడండి, మీకు వాస్తవాలు అర్థమవుతాయి. కావున సోదరులారు, సగం తెలిసి సగం తెలియక మనమే మన పరువు పోగొట్టుకోవడం, ప్రపంచం ముందర నవ్వుల పాలు కాకండి సోదరులారా. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుతూ నా యొక్క సమయాన్ని నేను విరమించుకుంటున్నాను సోదరులారా. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసి సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనకు బ్రతికినన్నాళ్ళు ఖురాన్ హదీస్ వెలుగులో జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా మనల్ని షిర్కు నుండి, కుఫ్ర్ నుండి, బిద్దాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లా మనందరినీ కాపాడుగాక. అల్లా మనందరినీ కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి ముస్లిం సమాజాన్ని రక్షించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా ముస్లిం సమాజాన్ని ఎప్పుడు కూడా ఒక మెట్టు పైనే ఉంచుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా ముస్లింలు పడుతున్నటువంటి ఇబ్బందులను, సమస్యలను తొలగించి ముస్లింలకు ఆధిక్యతను ప్రసాదించుగాక. పలస్తీనా వాసుల్ని, అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరినీ కూడా అల్లా సుబ్హానహు వ తఆలా అతి ఉన్నతమైనటువంటి సహాయ సహకారాలు వారికి అందించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా అక్కడ ఇబ్బందులు పాలవుతున్నటువంటి వారికి ఓర్పు సహనాలతో పాటు స్వర్గంలో ఉన్నతమైన దర్జాలను కూడా ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని కూడా కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లా మనల్ని కూడా జహన్నం నుండి రక్షించుగాక. అల్లా మనకి మరియు మన కుటుంబీకులతో పాటు స్వర్గంలో నివసించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మహోన్నతుడైనటువంటి సృష్టికర్త అయిన అల్లాను చూసే భాగ్యాన్ని స్వర్గంలో మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.